అత్యంత దారుణమైన, విషాదకరమైనటువంటి సంఘటన. ఉదయం స్కూలుకి వెళ్తానని చెప్పినటువంటి బాలిక సమయమైనా ఇంటికి రాకపోతే ఆ పేరెంట్స్ పడే బాధ వర్ణనాతీతం. అటువంటి సంఘటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఉదయం స్కూలుకి వెళ్తానని చెప్పినటువంటి బాలిక, మైనర్ బాలిక, 16 ఏళ్ల మైనర్ బాలిక సాయంత్రం 3:30, 4:30, 5 అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. కనీసం చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తే వాళ్ళు గూడా ఈరోజు స్కూలుకి రాలేదని చెప్పడం జరిగింది. అయితే ఆ పేరెంట్స్ పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ బాధ తీర్చలేనిది. ఇమ్మీడియేట్‌గా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి కంప్లెయింట్ చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నటువంటి ఈ విషయాన్ని ఇమ్మీడియేట్‌గా ఫోన్ ట్రాక్ చేస్తే ఆమె చెంగిచెర్ల ప్రాంతంలో, అంటే ఉప్పలు దాటిన తర్వాత ఉన్నటువంటి చెంగిచెర్ల ప్రాంతంలో ఉన్నట్టుగా తెలిసింది. అక్కడికి వెళ్తే పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ 16 ఏళ్ల బాలికని చెంగిచెర్ల ప్రాంతంలో డబుల్ బెడ్‌రూమ్, రీసెంట్‌గా కట్టిన డబుల్ బెడ్‌రూమ్‌లో ఒక ఫ్లాట్‌లో ఈ అమ్మాయి అక్కడ రేప్‌కి గురైనట్టుగా తెలిసింది. ముగ్గురు నిందితులు, ముఖ్యంగా ఇమ్రాన్ అని ఒక వ్యక్తి ప్రధాన నిందితుడు కాగా అతన్ని ఇమ్మీడియేట్‌గా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అతన్ని పట్టుకొని ఇంకా పోలీసు భాషలో అతన్ని పట్టుకొని పోలీసులు వాళ్ళ తరహాలో కాస్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాడు చెప్తున్న నిజాలు విస్తుబోయే విధంగా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ యాక్చువల్‌గా ఈ అమ్మాయి ఉన్నటువంటి ఫ్యామిలీ యొక్క తాతగారు ఇంతకుముందు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తలాపుకట్ట దగ్గర వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. ఆ ప్రాంతంలోనే వీళ్ళకి, ఇమ్రాన్‌కి కూడా పరిచయం అయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తలాపుకట్ట నుంచి తమ ప్రదేశాన్ని నార్సింగ్ మార్చుకున్నారు. నార్సింగ్‌లో ఒక వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రీసెంట్‌గా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి చార్మినార్ ప్రాంతంలో, మదీనా చార్మినార్ ప్రాంతంలో షాపింగ్‌కి వెళ్ళడం, అక్కడ షాపింగ్ చేస్తున్న క్రమంలోనే ఇంతకుముందు ఉన్నటువంటి తలాపుకట్టలో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఈమెతో మాట్లాడడం, ఇంతకుముందు పూర్వపరిచయం వల్ల ఒకరికొకరు తమ ఫోన్ నెంబర్లను కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెల్లమెల్లగా మాట్లాడుకుండేవారట. అయితే ఇదే క్రమంలో ఆ అబ్బాయి రీసెంట్‌గా ఈ అమ్మాయికి ఫోన్ చేసి 16వ తారీఖు నాడు మార్నింగ్ 8:30కి రమ్మనమని చెప్పి చార్మినార్‌కి వస్తే షాపింగ్ చేసిస్తానని చెప్పడం జరిగింది. ఈమె ఇంట్లో కూడా స్కూలుకి వెళ్తానని చెప్పి స్కూలుకి వెళ్లకుండా ఈ అబ్బాయి ఉన్నటువంటి ప్రదేశం చార్మినార్ ప్రాంతానికి ఈ అమ్మాయి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అప్పటికే ఈ పిలిచినటువంటి ఒక అబ్బాయి ఆ ప్రదేశంలో ఉండడం, ఇద్దరు కలిసి కాసేపు షాపింగ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ అబ్బాయి ఇమ్రాన్ అనే మరొక ఫ్రెండ్‌ని కూడా పరిచయం చేశాడు. ఆ ఫ్రెండ్ ఇమ్రాన్ మరొక ఫ్రెండ్‌ని కూడా పరిచయం చేశారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి కలిసి కొద్ది రోజులు కాసేపు షాపింగ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్‌గా చార్మినార్ నుంచి చెంగిచెర్ల ప్రాంతం వైపు, అంటే చెంగిచెర్ల అంటే ఎక్కడ వస్తుంది, ఉప్పల ప్రాంతం దాటిన తర్వాత టువర్డ్స్ వరంగల్ హైవే రోడ్‌లో ఉంటుంది. ఈ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ ముగ్గురు కూడా ఆటోలో చెంగిచెర్ల దగ్గర ఉన్న ప్రాంతంలో 2 బెడ్‌రూమ్ హౌస్‌లో ఈ ఇమ్రాన్ అనే వ్యక్తికి ఇంతకుముందు 2 బెడ్‌రూమ్ హౌస్‌లో ఒక ఫ్లాట్ అలాట్ చేయడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఇంట్లో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇమ్మీడియేట్‌గా ఈ విషయం ఇమ్రాన్ ఏం చేశాడంటే ఈ అమ్మాయిని ఎక్కించుకొని ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఆటోలో చార్మినార్ నుంచి చెంగిచెర్ల తీసుకెళ్లారు. ఆ డబుల్ బెడ్‌రూమ్‌కెళ్లారు. డబుల్ బెడ్‌రూమ్‌కెళ్ళిన తర్వాత ఈమె చేత కాస్త లిక్కర్ మద్యం తాగించడం కూడా జరిగింది. మద్యం తాగించి వరుసగా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఈ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఈ అమ్మాయి స్పృహ కోల్పోయి పడిపోయింది అక్కడ. సమయం కూడా అయిపోయింది. ఈ విషయంలో ముగ్గురు మైనర్‌లో ఉన్నటువంటి ఒక బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇమ్రాన్ పోలీసులు ఎప్పుడైతే ట్రేస్ చేసి ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత చూసినట్టు ఇమ్రాన్ కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసు అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి వాళ్ళ తరహాలో ఇంటరాగేషన్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. సో డియర్ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు స్కూలుకి వెళ్తున్నారంటే పేరెంట్స్ కాస్త అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ క్షణం ఏ దారుణమైన సంఘటన జరగబోతుందని భయభ్రాంతులకు గురవుతున్నాం చాలామంది పేరెంట్స్ కూడా. సో ఈ విషయం పోలీసులు అతనిపై విచారణ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక జువెనైల్ కోర్టుకు కూడా పంపించి ఇక తర్వాత జరగాల్సినటువంటి కోర్టులు ప్రాసెస్‌లు వెళ్ళే విషయంలో కూడా పడ్డారు. బట్ ఏదేమైనా కూడా మైనర్స్ ఇలాంటి ప్రవర్తనకి లోబడి అమ్మాయి యొక్క జీవితాన్ని నాశనం చేయడం మాత్రం ఎవరు కూడా హర్షించడం లేదు.